ఈరోజు మనం ఒక పురాతన గ్రంథంలోకి తొంగి చూద్దాం. అందులో ఒక విప్లవాత్మకమైన బోధన ఉంది. అంతేకాదు, ఆ పుస్తకం వెనకున్న చరిత్ర కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది మనల్ని తత్వశాస్త్రం నుంచి నేరుగా చరిత్ర లోతుల్లోకి తీసుకెళ్తోంది. మనందరికీ గోల్డెన్ రూల్ గురించి తెలుసు కదా. అంటే ఇతరులు మనకు ఏం చెయ్యాలనుకుంటామో మనం కూడా వాళ్ళకి అదే చెయ్యాలి. చాలా మంచి మాట. కాని ఒకవేళ ఇది ఆరంభం మాత్రమే అయితే, దీనికి మించి ఇంకా లోతైన, మనల్ని సవాలు చేసే ఒక బోధన ఉంటే ఎలా ఉంటుంది? చూడ్డానికి ఈ రెండూ ఒకేలా అనిపించొచ్చు, కానీ వీటి మధ్య తేడా చాలా పెద్దది. ఒకటి చెడు చెయ్యకు అని ఆపుతోంది, రెండోది ఒక అడుగు ముందుకేసి మంచి చెయ్యి అని ప్రోత్సహిస్తోంది. ఇది కేవలం మాటల్లో తేడా కాదు, ఇది ఆలోచనా విధానంలోనే ఒక పెద్ద మార్పు, ఒక విప్లవం లాంటిది. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా గోల్డెన్ రూల్కు మించి ఉన్న కొన్ని విషయాలు చూస్తాం. ఆ తరువాత 2 రకాల పునాదుల గురించి మాట్లాడుకుందాం. తరువాత బైబిల్ గురించి ఉన్న ఒక పెద్ద అపోహను పక్కన పెట్టి అసలా గ్రంథాలను ఎలా గుర్తించారో చూస్తాం. చివరిగా కొన్ని సువార్తలు ఎందుకు చేర్చబడలేదో కూడా పరిశీలిద్దాం. మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇక్కడ మనం గోల్డెన్ రూల్ అనేది ఒక ప్రారంభం మాత్రమే అని చూపిస్తున్న కొన్ని నిజంగా విప్లవాత్మకమైన ఆజ్ఞలను పరిశీలిద్దాం. ఈ మాటలు వినండి. వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించేవారికి మేలు చెయ్యండి. కాని ఒక్కసారి ఆలోచించండి, ఇది పాటించడం ఎంత కష్టమో. ఇది కేవలం ఒక మంచి ఆలోచన కాదు, ఒక జీవన విధానానికి పిలుపు. చూడండి, ఈ 4 ఆజ్ఞలు ఒకదాని తర్వాత ఒకటి మరింత కఠినంగా మారుతున్నాయి. మొదట సాధారణంగా శత్రువులను ప్రేమించడం, ఓకే. కాని అక్కడితో ఆగిపోలేదు. మనల్ని ద్వేషించేవాళ్లకి మంచి చేయడం, మనల్ని తిట్టేవాళ్లను దీవించడం, చివరికి మనల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థన చేయడం. అంటే ఇది కేవలం ఫీలింగ్స్ కాదు, యాక్షన్, ఒక స్పష్టమైన ప్లాన్ అన్నమాట. ఈ టేబుల్లో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. శత్రు ప్రేమ అంటే ఏదో ఎమోషన్ కాదు, అది మనం తీసుకునే ఒక నిర్ణయం. మేలు చేయడం అంటే ఊరికే ప్రతీకారం తీర్చుకోకుండా ఉండటం కాదు, యాక్టివ్గా వాళ్ల మంచి కోరటం. ఇక దీవించడం, ప్రార్థించడమైతే మన మాటల్ని, ఆలోచనల్ని కూడా మార్చేయాలి. నిజం చెప్పాలంటే ఆ కాలంలోని ఏ తత్వశాస్త్రం కూడా శత్రువుల పట్ల ఇంత పాజిటివ్గా ఉండమని చెప్పలేదు. అందుకే ఇది రాడికల్. అయితే ఇదంతా ఎందుకు చేయాలి? దీని వెనకున్న లాజిక్ ఏంటి? ఇది నేను నీకు మంచి చేస్తే నువ్వు నాకు మంచి చేస్తావు అనే బేరం కాదు, అస్సలు కాదు. ఇది మనుషులు పెట్టుకున్న సంప్రదాయం కూడా కాదు. ఇది ఎలాంటి షరతులు లేని దైవిక స్వభావాన్ని, ఆ ప్రేమను మన జీవితంలో చూపించడం. సరే, ఇప్పుడు మన తర్వాతి విభాగానికి వెళ్దాం. బలమైన పునాది ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇద్దరు ఇల్లు కట్టేవాళ్ల కథ కన్నా మంచి ఉదాహరణ ఉండదు. ఈ ఇద్దరు బిల్డర్ల మధ్య తేడా ఏంటో చూడండి. ఇద్దరూ ఇల్లు కట్టారు. ఎండ బాగున్నప్పుడు రెండూ ఇల్లు చూడ్డానికి పర్ఫెక్ట్గా బలంగానే కనిపిస్తాయి. అసలు తేడా ఎప్పుడు బయటపడుతుంది? తుఫానొచ్చినప్పుడు, వరదలు ముంచెత్తినప్పుడు. ఒకరిల్లు బండమీద కట్టబడింది కాబట్టి నిలబడింది, ఎందుకంటే అతను మాటలు విని కష్టపడి పునాది తవ్వాడు. రెండోవాడు కూడా మాటలు విన్నాడు, కాని పాటించలేదు, సులభమైన దారినెంచుకున్నాడు. ఫలితం సర్వనాశనం. మన జీవితంలో సంక్షోభం వచ్చినప్పుడే మన పునాది ఎంత బలమైందో తెలుస్తుంది. ఇక్కడే ఈ ప్రశ్న వస్తుంది. నన్ను ప్రభువా, ప్రభువా అని పిలుస్తారు కాని నేను చెప్పినవి ఎందుకు చెయ్యరు? ఇది చాలా సూటి ప్రశ్న. ఇది మనల్ని బోధనల నుండి, ఆ బోధనలు ఉన్న గ్రంథం వైపు తీసుకెళ్తుంది. అంటే ఒక బోధన ఎంత బలమైన పునాది మీద ఉందో, ఆ బోధన ఉన్న పుస్తకం కూడా అంతే బలమైన పునాది మీద ఉండాలి కదా. మరి ఆ పుస్తకం పునాది ఏంటి? అది ఎలా ఏర్పడింది? ఇప్పుడు మనం ఈ చర్చలోని చారిత్రక భాగానికొచ్చాం. బైబిల్ ఎలా తయారైంది అనేదాని గురించి చాలామందికి ఉన్న ఒక పెద్ద అపోహను ఇప్పుడు మనం తొలగించబోతున్నాం. ఆ అపోహ ఏంటంటే, బైబిల్లో ఏ పుస్తకాలు ఉండాలో, ఏవి ఉండకూడదో నైసియా అనే ఒక మీటింగ్లో ఓటింగ్ పెట్టి నిర్ణయించారని. చాలా సినిమాల్లో, పుస్తకాల్లో దీన్నే చూపిస్తుంటారు. కాని అసలు నిజమేంటి? చారిత్రకంగా చూస్తే నైసియా కౌన్సిల్లో బైబిల్ పుస్తకాల మీద ఓటింగ్ జరిగిందనటానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు. ఆ కాలం నాటి ఏ రికార్డులోనూ ఆ ప్రస్తావనే లేదు. ఇది చాలా ముఖ్యమైన చారిత్రక విషయం. ఆ ఆలోచన అనేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టుకొచ్చిన ఒక కల్పన, అంతే. మరైతే నైసియా కౌన్సిల్ అసలు ఎందుకు జరిగింది? వాళ్ల ముఖ్య ఉద్దేశం వేరే ఉంది. ఏరియన్ వివాదం అని ఒకటి ఉండేది. అంటే
యేసు దైవత్వానికి సంబంధించిన ఒక పెద్ద చర్చ. దాన్ని పరిష్కరించడానికి వాళ్ళు సమావేశమయ్యారు, అంతేకాని బైబిల్లో ఏ పుస్తకాలుండాలో నిర్ణయించడానికి కాదు. సో బైబిల్ అనేది ఒకే రోజులో ఒకే మీటింగ్లో పుట్టలేదు. మరి అసలు ఏం జరిగింది? అది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ, దాదాపు 300 ఏళ్లు పట్టిన ప్రక్రియ. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, చర్చధికారులు కూర్చుని సరే ఏ పుస్తకాలే దేవుడి మాట, ఇకందరూ వీటినే చదవాలి అని ప్రజల మీద బలవంతంగా రుద్దలేదు. దానికి బదులుగా అప్పటికే కొన్ని 100 సంవత్సరాలుగా వేర్వేరు ప్రాంతాల్లోని క్రైస్తవ సంఘాలు ఏ పుస్తకాలను దైవ ప్రేరేపితంగా భావించి వాడుతున్నాయో వాటిని అధికారికంగా గుర్తించారు. అంటే ఇది పైనుంచొచ్చిన ఆర్డర్ కాదు, కిందునుంచొచ్చిన గుర్తింపు. ఈ గుర్తించే ప్రాసెస్లో కొన్ని ప్రమాణాలను వాడారు. 4 ముఖ్యమైనవి ఉన్నాయి. 1 అపోస్తలిసిటీ, అంటే ఆ పుస్తకం అపోస్తలులుగాని వాళ్లతో చాలా దగ్గరగా ఉన్నవాళ్లుగాని రాశారా. 2 క్యాథలిసిటీ, అంటే అది ఒక చిన్న గ్రూప్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా సంఘాలు వాడుతున్నాయా. 3 ఆర్థోడాక్సీ, అంటే దానిలోని బోధనలు అప్పటికే ఉన్న క్రైస్తవ నమ్మకాలకు సరిపోతున్నాయా. ఇక 4ది యాంటిక్విటీ, అంటే అది మొదటి శతాబ్దంలో, అంటే అన్ని కళ్ళారా చూసినవాళ్లు బ్రతుకున్న కాలంలోనే రాయబడిందా. సరే, ఈ రూల్స్ అన్నీ ఆచరణలో ఎలా పనిచేశాయో చూద్దాం. దీనికోసం బైబిల్లో చేర్చబడని కొన్ని పుస్తకాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఉదాహరణకు తోమా సువార్త, ఫిలిప్పు సువార్త, యూదా సువార్త లాంటివి తీసుకోండి. ఇవన్నీ చాలా ఆలస్యంగా రాయబడ్డాయి. క్రీస్తు శకం 2వ, 3వ శతాబ్దాల్లో, అంటే అపోస్తలుల కాలం తర్వాత చాలా కాలానికి. అంతేకాదు, వీటిలోని బోధనలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఇవి నాస్టిక్ అనే ఒక తత్వశాస్త్రాన్ని బోధిస్తాయి. నాస్టిసిజం అంటే ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచమంతా చెడ్డది, ఏదో రహస్య జ్ఞానం తెలిస్తేనే మనకు మోక్షం వస్తుంది అని నమ్మడం. ఈ కారణాల వల్లే వాటిని అప్పటి చర్చిలు అంగీకరించలేదు. కాబట్టి ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ నాస్టిక్ సువార్తలనేవి చారిత్రకంగా చాలా విలువైనవి. 2వ, 3వ శతాబ్దాల్లో ఎలాంటి నమ్మకాలుండేవో అవి మనకు చూపిస్తాయి. కానీ ఇవి ఎవరో దాచిపెట్టిన అసలైన నిజాలు కావు. ఇవి చాలా ఆలస్యంగా రాయబడినవి. మనం ముందుగా చెప్పుకున్న 4 ప్రమాణాలకు నిలబడలేదు కాబట్టే వాటిని కానన్లో చేర్చలేదు. ఇప్పుడు మనం మొదలుపెట్టిన దగ్గరకే మళ్ళీ వద్దాం. ఒకవైపు ఇంత విప్లవాత్మకమైన బోధన, మరోవైపు ఆ బోధన ఉన్న గ్రంథం. అది ఎవరో రాజు లేదా అధికారి బలవంతంగా రుద్దినది కాదు, కొన్ని 100 సంవత్సరాల పాటు సాధారణ ప్రజలు, వారి సంఘాలు గుర్తించి భద్రపరిచినది. ఈ 2 విషయాలను కలిపి చూసినప్పుడు ఆ బోధనల విలువ గురించి, వాటి ప్రభావం గురించి మన ఆలోచనా విధానంలో ఏదైనా మార్పు వస్తుందా? ఆలోచించండి.